ఎమ్మెల్యే కష్టానికి ఫలితం దక్కడం లేదా? వార్ వన్ సైడ్ అన్నట్లు ప్రజాక్షేత్రంలో గెలిచిన ఆ ఎమ్మెల్యేకు ప్రస్తుతం తలనొప్పులు తప్పడం లేదా? అభివృద్ధి మంత్రం జపిస్తున్న ఆ ఎమ్మెల్యేని నెగిటివ్ ఫీడ్బ్యాక్ కలవర పెడుతోందా? తండ్రి కల నెరవేర్చిన ఆ ఎమ్మెల్యే ప్రస్తుతం సొంత పార్టీ నేతలతోనే పోరాడాల్సి వస్తుందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం? ఈ లోకుతులో చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్ కర్నూలు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆ జిల్లా నుంచి ఎందరో రాజకీయంగా ఎదిగారు, మంత్రి పదవులు అలంకరించిన వారు ఉన్నారు. రాష్ట్రంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలను శాసించిన నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు నాయకుడే. 2014లో విజయ ఢంకా మోగించింది ఉద్యమ పార్టీ. 2019 ఎన్నికల్లోనూ కారు జోరు కొనసాగింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మర్రి జనార్దన్ రెడ్డికి 2 సార్లు పట్టం కట్టారు నాగర్ కర్నూలు ప్రజలు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అనూహ్యంగా రాష్ట్రంలో పరాజయం పాలైంది. 2 నియోజకవర్గాల్లో తప్ప ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. హ్యాట్రిక్ ఖాయమనుకున్న మర్రి జనార్దన్ రెడ్డికి 2023 ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి 30 ఏళ్ల తర్వాత నాగర్ కర్నూలులో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించారు. 2023 ఎన్నికల్లో విజయంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరిగి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలోనే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 5 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అపజయం పాలైన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కలను ఆయన తనయుడు డాక్టర్ రాజేష్ రెడ్డి నెరవేర్చారని కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తండ్రి కొడుకుల రాజకీయంతో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కారు అడ్రస్ గల్లంతవుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆకాశానికే నిచ్చెనలు వేశారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని నెలల్లోని తండ్రి చాటు బిడ్డగా ముద్రపడ్డ రాజేష్ రెడ్డిని కాంగ్రెస్ శ్రేణులే వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఒకానొక సమయంలో తండ్రి కొడుకుల మధ్య వైరం పెరిగిందన్న ప్రచారం జరిగింది. దీంతో అధినాయకత్వం జోక్యం చేసుకుని సయోధ్య కుదిర్చిందన్న మాట కూడా వినిపించింది. 1 అడుగు ముందుకు 3 అడుగుల వెనక్కు అన్నట్లు రాజకీయాల్లో తనదైన ముద్ర కోసం ప్రయత్నించారు రాజేష్ రెడ్డి. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1.5 కాలంలోనే నియోజకవర్గానికి అత్యధిక నిధులు సాధించడం కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యపరిచింది. సైలెంట్గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున నిధులు తేవడం వెనుక ఎవరి హస్తం ఉందన్న ప్రచారం సైతం సాగుతోందట. నియోజకవర్గంలో సీఎం రేవంత్తో డాక్టర్ రాజేష్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యంతోనే ఇది సాధ్యమైందని కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయట. గతంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రహస్య భేటీలు నిర్వహించారన్న ప్రచారం అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. డాక్టర్ రాజేష్ రెడ్డి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయుడేనని ప్రచారం జరిగింది. అదే నిజమైతే 22 నెలల్లోనే నియోజకవర్గానికి 1000 కోట్ల నిధులు ఎలా తెస్తారనే పాయింట్ కూడా ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోందట. సైలెంట్గా ఉండే రాజేష్ రెడ్డి పట్టుదలతోనే ఇన్ని నిధులొచ్చాయంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు. నిధులు సాధించిన రాజకీయంగా మాత్రం అసంతృప్తితోనే ఉన్నారట నాగర్ కర్నూలు ఎమ్మెల్యే. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఫలానా పనులు చేస్తున్నామనే ప్రచారమే కనిపించడం లేదు నియోజకవర్గంలో. కేవలం ఫ్లెక్సీలు, వాట్సాప్ గ్రూపుల్లో అభివృద్ధి కార్యక్రమాలు పోస్ట్ చేస్తూ ఎమ్మెల్యేలాగే సైలెంట్గా ఉండిపోతున్నారట కాంగ్రెస్ శ్రేణులు. నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనస్ పాయింట్లను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.
ఏ నిధులొచ్చాయో వేటికి ఖర్చు పెడుతున్నారో ఎమ్మెల్యేకే అర్థం కావడం లేదని బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దీనిపై ప్రచారం చేయాలనుకుంటున్నారు. దీంతో అత్యధిక నిధులు సాధించినందుకు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడతారని ఆశపడ్డ ఎమ్మెల్యేకు నిరాశ ఎదురవుతోంది. 22 నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వ హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చడం లేదన్న ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుండగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేకు మాత్రం ఎన్ని నిధులు తెచ్చినా గుర్తింపు రావడం లేదన్న అసంతృప్తి రోజురోజుకి పెరిగిపోతోందట. అటు రాజకీయంగా జోష్ మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నారట డాక్టర్ రాజేష్ రెడ్డి. ఇప్పటికే పార్టీలో వర్గపోరుతో సతమతమవుతున్న ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ నుంచి తలనొప్పులు కూడా తప్పడం లేదట. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో అనుభవజ్ఞుడైన తండ్రి బ్యాక్గ్రౌండ్ ఉన్నా తలపండిన నేతలను తట్టుకుని కూచుకుళ్ల రాజేష్ రెడ్డి రాజకీయంగా నిలదొక్కుంటారా? రాజకీయ చదరంగంలో పావులు కదపలేక చతికిలబడతారా అన్న సందేహంతో ఉన్నాయట కాంగ్రెస్ శ్రేణులు. ఇప్పటికే 2 గ్రూపులుగా విడిపోయిన నాగర్ కర్నూల్ కాంగ్రెస్లో రాజేష్ రెడ్డికి పార్టీ శ్రేణులు ఎంతవరకు మద్దతుగా నిలుస్తాయో చూడాలి మరి.